తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ. ప్రతివాడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో. దావీదు స్నేహితుడు ఎవరు? యోనతాను. క్రొత్త నిబంధన పేర్లు. అబ్రహాం యొక్క వాగ్దాన కుమారుడు ఎవరు? ఇస్సాకు. క్రొత్త నిబంధనలు ఎన్ని సువార్తలు ఉన్నాయి? మత్తయి, మార్కు, లూకా, యోహాను. నోవాహు కుమారులు ఎవరు? షేము, హాము, యాఫేతు. ఓకే, చెప్పండి. లూకా, యోహాను, అపొస్తలుల కార్యములు, రోమీయులు, 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలసీ, 1 దెసలోనిక, 2 దెసలోనిక, 1 తిమోతి, 2 తిమోతి, తీతు, ఫిలెమోను, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 తీతు, యాకోబు, హెబ్రీ, ఫిలెమోను, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యూద, ప్రకటనలు. భయపడుతున్నాడు. నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయన నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవా గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊర్ల నుండి నిన్ను ఆయన విడిపించెను. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను ఆయన రక్షించెను. తన రెక్కల కింద నిన్ను కప్పును, తన రెక్కలతో నిన్ను కాపాడును. చీకటి వేళ కలుగు భయమునకు, పగటి వేళ ఎగురు బాణమునకు, రాత్రి వేళ సంచరించు భయమునకైనను, మధ్యాహ్నము పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకును. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, ఏ అపాయము నీ యొద్దకు రాదు. చిన్నగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని మహోన్నతుడైన దేవునితో చెప్పన్నమ్మా అన్న ఉండేవాడు. అయితే దావీదు వాళ్ళ అన్న యుద్ధంకి వెళ్ళాడు. ఫిలిప్పీలకు, ఇజ్రాయేలుకు యుద్ధం జరుగుతుండగా ఆ రోజు దావీదు వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఫిలిప్పీల నుంచి గొలియాతు అనే పెద్ద వ్యక్తి వచ్చాడు. అక్కడ నుంచి అందరూ పారిపోయారు. ఇశ్రాయేలు అందరూ పారిపోవడం చూసి దావీదు, ఎందుకు పారిపోతున్నారు, ఉండండి యుద్ధం చేద్దామని అంటాడు. అప్పుడు ఎవరు పట్టించుకోరు, అందరూ పరిగెత్తుతూనే ఉంటారు. అయితే ఆ రోజు వాళ్ళ అన్నయ్య దావీదును చూసి, దావీదు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? దావీదు నాన్నగారు పంపించారన్నా అని చెప్తాడు. ఆ రోజు సాయంత్రం అన్న నేను గొలియాతుతో యుద్ధం చేస్తాను అని చెప్పాడు. అయితే అందరూ హేళన చేశారు, ఏంటి చిన్నపిల్లవాడు అంత పెద్దవాడిని చంపగలరా అని. అయితే అప్పుడు దావీదు సోమరాజు దగ్గరికి వెళ్తాడు. అయితే రాజా నేను గొలియాతుతో యుద్ధం చేస్తాను అని చెప్తాడు. అప్పుడు రాజు నీవెలా యుద్ధం చేస్తావు అని దావీదుని ప్రశ్నించగా, దేవుడు నా ఎడల ఉండగా నాకు భయమేలా అని అంటాడు. అప్పుడు సోమరాజు యుద్ధానికి వేసుకోవాల్సిన వస్త్రాలు ఇస్తే, నాకు వస్త్రాలు సోమరాజు నాకు ఆ వస్త్రాలు ఏమి వద్దు అని అంటాడు. దేవుడు నా అని చెప్తాడు. ఆ రోజు మరుసటి రోజు పొద్దున్నే దావీదు ఫిలిప్పీలకు, ఇజ్రాయేలుకు మళ్ళీ యుద్ధం ప్రకటించగా దావీదు దానికంటే ముందు 5 రాళ్లను ఒక సంచిలో పెట్టుకున్నాడు. అప్పుడు గొలియాతు ముందరికి రాగానే గొలియాతు కూడా దావీదును
చంపగలవు, నువ్వు అంత చిన్నగా ఉన్నావు, నేను నిన్ను చీమలాగా నలిపేయగలను అని అంటాడు. అప్పుడు దావీదు, నీవు నన్ను ఎలా చంపగలవు అని అంటాడు. దావీదు 5 రాళ్లలో ఒక రాళ్ళని తిప్పి గొలియాతు నుదిటి మీద కొడతాడు. అప్పుడు ఆ నుదిటి మీద తగలగానే గొలియాతు చనిపోతాడు. దావీదుకి సితారా వాయించడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు గొర్రెలు కాస్తూ దేవుణ్ణి స్తుతించేవాడు. అప్పుడు దావీదుకి యోనతాను అనే స్నేహితుడు ఉండేవాడు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. అయితే సౌలురాజుకు అది నచ్చలేదు. దావీదు ఇట్లానే ఉంటే రాజ్యానికి రాజు అవుతాడు, కానీ రాజ్యానికి రాజు అవ్వడానికి యోనతానుకే అనుమతి ఉంది. యోనతాను కాకపోతే అందరూ దావీదునే కొనియాడుతున్నారు. ఎట్లా ఉన్న దావీదును చంపాలని సౌలు రాజు నిర్ణయించుకుంటాడు. అప్పుడు యోనతానుకి ఈ విషయం తెలిసి దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు, ఇక్కడి నుంచి పారిపో, మా నాన్న నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు, ఎందుకు మిత్రమా నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే, మా నాన్నగారు నిన్ను చంపడానికి చూస్తున్నారు, ఎందుకు అని అడుగుతారు. ఏమో తెలియదు, నీవు రాజుగా అవుతామని మా నాన్నగారు 4 భాగాలు చెప్తాను. ఊహించుకున్నారు, అందుకని నిన్ను చంపాలని చూస్తున్నారు. అయితే దావీదుని వేరే ఊరికి పంపించారు. అప్పుడు యోనతాను సౌలు రాజు ఒక యుద్ధంలో చనిపోతాడు. అయితే యోనతాను కొడుకుని దావీదు చూసుకుంటారు. అయితే యోనతాను కొడుకుకి కాళ్ళు పని చేయవు. యోనతాను దావీదుకి సహాయం చేశాడు. కాబట్టి దావీదు కూడా యోనతాను కొడుకుని చూసుకుంటూ తనకి సహాయం చేస్తాడు. కాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, విధియోపదేశకాండం, నైహోషివ, న్యాయపతులు, 1 సమయల్ పత్రిక, 2 సమయల్ పత్రిక, 1 రాజుల కొరింథీ, 2 రాజుల కొరింథీ, సామెతలు, పరమగీతం, లేషయగ్రంథం, ఇర్మియా, ఏజికేలు, దానియేలు, యోవేలు, హోషేయ, ఉపద్య, యోనా, మీకా, నహము, హబక్కు, జఫన్యా, హగ్గయి, జకరియా, మలాకి. Pestis, Purna, Pergama, Tuatira, Sardis, Philadelphia, Laodicea. ప్రతివాడు ఈ నామంలో బాప్తిస్మం తీసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున. దావీదు స్నేహితుడు యోనతాను. అబ్రహాం యొక్క వాగ్దాన కుమారుడు ఎవరు? ఇస్సాకు. క్రొత్త నిబంధనలు ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4. మత్తయి, మార్కు, లూకా, యోహాను. నోవహు కుమారులు? షేము, హాము, యాఫెతు. ఓకే, వెరీ గుడ్. చెప్పండి కొట్టాలి.